బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే వైసీపీ లిస్ట్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. టీడీపీ కంటే ముందే వైసీపీ అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తుందని అనుకున్నా ఆ నిర్ణయం వాయిదా పడింది. తాజాగా మరోసారి అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసింది వైసీపీ అధిష్టానం. రేపు ఇడుపులపాయ వెళ్లనున్న జగన్ అక్కడే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అనుకున్న దాని ప్రకారం ఈ రోజు ఇడుపులపాయలో జగన్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంది. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురి కావడంతో ప్రకటన వాయిదా పడింది. లోక్సభ అభ్యర్థుల జాబితా కూడా రేపు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత జగన్ విశాఖ బయలుదేరి వెళ్తారు. నెల్లిమర్ల, నర్సీపట్నం, పి గన్నవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నర్సీపట్నంలో బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, వైసీపీ అభ్యర్థుల జాబితా రేపు విడుదల చేసే అవకాశం కనిపిస్తోన్నట్టు తెలుస్తోంది. సో తొలి జాబితాలో ఎంతమంది పేర్లు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది? లలిత, అయితే చూస్తున్నట్లయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటనలో ముందుందని అందరూ అనుకున్నాం. అయితే చూసుకున్న గత కొంతకాలంగా కూడా అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేసి జగన్మోహన్ రెడ్డి వివిధ సర్వేలు పరిగణలో తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారని లోటస్ పాండ్ వర్గాలు అనేక మార్లు చెప్పాయి. అయితే మిగతా పార్టీలతో పోలిస్తే అభ్యర్థులు ప్రకటించడంలో వైఎస్ఆర్సీపీ కొద్దిగా వెనకబడిందని చెప్పుకోవచ్చు. దాని నేపథ్యంలోనే అసలు అధికారికంగా వైఎస్ఆర్సీపీ చెప్పింది ఏంటంటే ఈ రోజు ఇడుపులపాయల్లో రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన అనంతరం అభ్యర్థులు ప్రకటిస్తారని అధికారికంగా చెప్పింది. అయితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురయ్యారు. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజు అంత్యక్రియలు పూర్తి చేసుకుని జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి చేరుకుని ఇప్పుడే జగన్మోహన్ రెడ్డితో గవర్నర్ తో భేటీ అయ్యారు. దానిపై కూడా తెలియజేస్తారు. అయితే రేపొద్దున్న మళ్ళీ ఇడుపులపై చేరికని రాజశేఖర రెడ్డి స్మారక స్థూపానికి నివాళులు అర్పించి అనంతరం అక్కడి నుండి అభ్యర్థులు ప్రకటిస్తారని కూడా లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కూడా తీవ్ర కసరత్తుతో పూర్తి చేసిన అభ్యర్థులను దాదాపు ఏకకాలంలోనే 100 నుండి 120 జాబితాను ప్రకటిస్తారని చెప్తుంది. దాంతోపాటు ఇటీవల కొందరు నేతలు గంట క్రితమే చూస్తున్నట్లు కొందరు కీలక నేతలు కూడా వైసీపీలో జాయిన్ అవుతున్నారు. వారిని కూడా పరిగణలో తీసుకుని మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ఏకకాలంలో 100 నుండి 120 సీట్లు కూడా ప్రకటిస్తారు. రేపొద్దున ఇడుపులపాయలో స్మారక స్థూపానికి నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయించి తర్వాత అభ్యర్థులు ప్రకటించిన అనంతరం అక్కడి నుండి నేరుగా చాపర్ ద్వారాగా నెల్లమల్లి, నర్సీపట్నం, గన్నవరంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో కూడా పాల్గొంటారు. ప్రచారంలో కూడా తర్వాత అనంతరం సుడిగాలి పర్యటన చేసి ఉన్న సమయం తక్కువగా ఉండడంతో ఈ సమయాన్ని పరిగణలో తీసుకుని ఎక్కడా కూడా లేట్ చేయకోకుండా సుడిగాలి పర్యటన చేసి ప్రజా మెప్పు పొందుతారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. Yes, thank you, Vijay Kumar.